హాయ్ గైస్, నేను మీ విస్కారీ తెలుగు. ఈరోజు చెప్పబోయే కథ పేరు బొందలగడ్డ పార్ట్ 3. ఇంకా పార్ట్ 1 పార్ట్ 2 చూడలేని వాళ్ళు ఉంటే ఇప్పుడే వెళ్ళి చూసేయండి. ఓకే గైస్, ఇంక మన వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. అది నా కాలు అలా పట్టుకోవడంతో నాకేం చేయాలో తోచడం లేదు. అప్పటికే నా కాళ్ళు చేతులు వణుకుతూనే ఉన్నాయి. ఇంకా భయంతో ఏం చేయాలో తోచగా పక్కనే ఉన్న రాయి తీసి ఆ చేతిపై ఒక్కటిచ్చాను. అప్పుడు వెంటనే ఆ చెయ్యి వదిలేసింది. అప్పుడు భయంతో ముందుకు వెళ్ళగా నా కాలుకి ఏదో తగలడంతో స్లిప్ అయి కింద పడ్డాను. అప్పుడు మళ్ళీ నా చేతికి ఏదో తగిలింది. ఏంటని చూడగా జుట్టు కనిపించింది. అప్పుడు వెంటనే నా పక్కకు తిరిగి చూడగా అక్కడ ఒక శవం కనిపించింది. అది ఎలా ఉందంటే తల ముండం వేరయ్యింది. అప్పుడు నా గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పని అయింది. అప్పుడు భయంతో ట్రాక్ దాటేశాను. అప్పుడు బయటకు వచ్చేగానే వెనక్కి తిరిగి చూశాను. వెనక్కి తిరిగి చూడగానే ఒక అతను ఆ ట్రాక్ మీద నుంచుని ఉన్నాడు. అప్పుడు వేగంగా ట్రైన్ వచ్చి అతన్ని ఒక్కసారిగా గుద్దేసింది. అప్పుడు ఆ దృశ్యాన్ని చూసి ఇంకా నా వల్ల కాలేదు. ఇంకా భయంతో వెనక్కి తిరిగి చూడకుండా మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి మా పిన్నికి డబ్బులు ఇచ్చేసి ఆ రాత్రికి అక్కడే ఉన్నాను. ఉదయాన్నే లేచి మా ఇంటికి వెళ్దామని ఆ రూట్లో వెళ్తుండగా అక్కడ చాలామంది పోలీసులు ఇంకా చాలామంది జనం గుమ్ముగూడి ఉన్నారు. ఏంటా అని అక్కడికి వెళ్ళి అడిగితే, బాబు నిన్న ఇక్కడ ఒక ప్రేమ జంట సూసైడ్ చేసుకుంది అని చెప్పారు. అని చెప్పగానే అప్పుడు నాకు నేను రాత్రి కనిపించిన ఆ 2 శవాలే అని అర్థమైంది. అప్పుడు త్వరగా ఆ పక్క నుంచి ఆ ట్రాక్ దాటేసి మా ఇంటికి వేసి నడుస్తుండగా అప్పుడే నాకు ఒకటి జ్ఞాపకం వచ్చింది. నిన్న అక్కడ సూసైడ్ చేసుకున్నది 2 బాడీసేగా. మరి నేను వెళ్తూ వెనక్కి తిరిగి చూసినప్పుడు ఒక అతన్ని ట్రైన్ గుద్దేసింది. మరి అతని బాడీ ఎందుకు దొరకలేదు? ఒకవేళ అతను ఆత్మ అనుకుంటూ ఇంటికి వెళ్ళిపోయి రెడీ అయ్యి మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పాను. అప్పుడు వాళ్ళు ఇలా అన్నారు, బాగుందిరా, కథ బాగా చెప్పావు అని అన్నారు. ఎందుకంటే నేను చెప్పింది కథ కాదు నిజమని వాళ్ళకు కూడా తెలుసు. ఎందుకంటే నా జరిగిన ఇదే సంఘటన అక్కడ చాలామందికి జరిగింది కాబట్టి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే గాయస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విస్కారీ తెలుగు.